ప్రజలందరి సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం నగరంలోని తడకల బజార్ సెంటర్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3 శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ వాడక నిషేధంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలందరూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సులభంగా ఉంటుందని ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వాడుతున్నారని, ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి పెద్ద ప్రమాదంగా మారుతుందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో సుమారు 10,000 ఇంకుడు గుంతలు నిర్మించినట్లు చెప్పారు. అన్ని వార్డుల్లో 50 నుండి 100 మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కాలువలు పూడిపోతాయి. దేనివల్ల? వీటి వల్ల, ఈ ప్లాస్టిక్ వల్ల. ఎందుకు పూడిపోతాయి అంటారా? వేయకూడతాయి, కరగబోయి పర్యావరణానికి ప్రమాదం. వీటి వల్ల కరగకపోతే కాల్ చేయండి సార్, ఏమవుతుంది? కాలిస్తే క్యాన్సర్ వస్తుందయ్యా. ఇప్పుడు ఎంత ఉంది దీంట్లో? క్యాన్సర్ వస్తుంది. దానివల్ల ఓజోన్ పొర కూడా దెబ్బతింటది. అది దెబ్బతింటే నీకేమైంది? నాకు అర్థం కాలేదు. ఓజోన్ అది దెబ్బతింటే మనకు 40% ఉన్న ఉష్ణోగ్రతలు 60%కి వెళ్తాయి. సార్ ఆల్రెడీ ఇప్పటికే 36 డిగ్రీలకు వచ్చింది. ఇంకా 45 డిగ్రీలకు మార్చి, ఏప్రిల్, మేలో కూడా 50 డిగ్రీలకు పోద్దని చెప్తున్నారు. ఇటువంటి పనులు చేస్తే ఇంకా 70 డిగ్రీలు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏంటి ప్లాస్టిక్ కవర్లు ఇట్లాంటివన్నీ మనం ఇట్లా చేయకూడదు అంటారా? చేయకూడదు, భూమిలో కరగదు. ఇంకేం వాడాలి అయితే వాటికి బదులు? బయోడిగ్రేడ్ కవర్లని మా ఆఫీసులో కొత్తగా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి ఇటువంటి కవర్లు, బయోడిగ్రేడబుల్ కవర్స్ అంటారా? ఇటువంటి ప్లేట్లు ఇవి అయితే కరుగుతాయా భూమిలో? కరిగిపోతాయి. అరటిది అది కరిగిపోతుంది. ఇటువంటివి ఇవే వాడాలి. భూమిలో కరిగిపోతాయి, ఇబ్బంది లేదు పర్యావరణానికి. ఇవే వాడాలి. ఓహో, ఇట్లాంటివి వాడితే జాగ్రత్త. అందుకే నేను కూడా ఈ రోజు నుంచి ఇవే వాడబోతున్నాను. దయచేసి మీ అందరు కూడా ఇలాంటి ఏమ్మా నవ్వడంగా తల్లి, మీరు అందరు కూడా పాటించాలి ఇవి. ఎందుకంటే సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి. స్వచ్ఛ చూసారా, ప్లాస్టిక్ భూతం. ఇలాంటి భూతాన్ని మనం తరిమేయాలి. అందరం కూడా ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి. ఇలాంటి భూతాల్ని తరిమేయాలి. మన ఆరోగ్యం పెంపొందించుకోవాలి. అందరం కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. థ్యాంక్ యూ. శనివారం ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. స్వర్ణాంధ్ర 2000 దోసపిండి సార్. ఈ దోసపిండి ఎలాంటి కవర్లలో కడుతున్నారో, దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయనేది ఒక్కసారి చెప్తున్నారు అందరూ. అందువల్ల ఈ కవర్లు వాడకూడదు. మరి ఇప్పుడు ఈ పెట్టారు, ఈ తీసేరా మీరా? అవి తీసేసాము. ఇక నుంచి ఇటువంటి ప్లేట్లు బయోడిగ్రేడ్ కవర్స్. ఓకే, వీటి వల్ల ఇబ్బంది ఏం లేదు. భూమిలో కలిసిపోతుంది ఇది. ఎలాంటివి? ఇటువంటివి. ఓకే, ఉద్యోగం అనేది సార్ ఇంటర్వ్యూకి వెళ్తామండి. అక్కడ కరెక్ట్గా మనం సన్నబుల్ కవర్స్ వాడతాను. మనం ప్రభుత్వం చెప్పిన సూచనలు, సలహాలు పాటిద్దాం. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సాధించుకుందాం. ఈరోజు ప్లాస్టిక్ ఇంట్లో వాడాలి ఖచ్చితంగా. ఒక్క నిమిషం బ్యాగ్స్ తీసుకున్న వాళ్ళు ఒక్క నిమిషం ఉండాలి. ఒక 2 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది.
ఒక్క 2 నిమిషాలు మీరు అందరూ కూడా ఉండాలి. ప్రతి నెల 3వ శనివారంలో నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛాంధ్ర నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కోసం శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీద పడుంటాయో వాటన్నిటిని తీసేసి మనం ఇప్పుడు క్లీన్ చేసే కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఏం ఇబ్బంది ఉంది అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్లో కావాలని అడుగుతారు. అంటే పెద్ద కవర్లు మీరే తీసుకొని అంటే మీకు చేయలేదు, ఎవరు రారు తీసుకోవడానికి, మరి ఏం చేయాలి? సంచులు ఇస్తారు, ఇప్పుడు సంచులు ఇస్తాం, ఆ సంచులు వాడండి. మీరు పేపర్తో చేయలేరా? తీసుకెళ్ళలేరా? ఇంకా చిన్నవి ఉన్నాయి, ఒకటి తీసుకోండి, కానీ దీనివల్ల మీరు సేల్ అయితే చేయలేరు. వీలైన వరకు పేపర్లో చేయించండి, పేపర్తో చేయండి. వీలైన వరకు ఇంతకుముందు పేపర్లోనే చేసేవాళ్ళు కదా మన పాతకాలంలో. మీకే గుర్తుంటుంది, నాకు 20 సంవత్సరం ముందు పేపర్లోనే చేసేవారు కదా. చిన్న ఎట్లా ఇచ్చేవారు, మీరు మర్చిపోయారు, మన వాళ్ళు కూడా మర్చిపోయారు. నేను ఇలా ఇవ్వలేను, ఇట్లా పేపర్లోనే చెప్పండి, అందరికీ చెప్తాం, ఈ లైన్లో ఉన్న అందరికీ చెప్తాం. దానివల్ల మళ్ళీ మనం జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క మున్సిపల్ ఏరియాస్లో, అదేవిధంగా పంచాయతీ ఏరియాస్లో కూడా ఈ ఒక కార్యక్రమం నడిపిస్తున్నాము. లాస్ట్ ఒక 2 నెలల్లో కూడా రకరకాల థీమ్తో మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో నడిపించాము. అదే కాకుండా ఈ యొక్క నెలలో, మార్చ్ నెలలో మనకు మేజర్గా ప్లాస్టిక్ ఏ విధంగా తగ్గించుకోవాలి, మన రోజు వాడుకున్న ప్లాస్టిక్స్ ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మంచిది అని చెప్పి ఆ ఒక థీమ్తో ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క వార్డులో కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా, అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా దయచేసి మనకు చాలా వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మనం కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే చాలా యాక్టివిటీస్లో, మనం వాడిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన ప్లాస్టిక్ని రీయూజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి మనం చాలా ఫాస్ట్గా ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ ఐటెంతో మన పని నడుస్తాయని అనుకున్నాము, అంతేగాని దానివల్ల వచ్చిన లోపాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దయచేసి అది అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్లాస్టిక్ తగ్గించుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ తగ్గించుకోవడంతో పాటు మనకు ఏ విధంగా మన సిటీని, అదేవిధంగా పంచాయతీని ఏ విధంగా బాగున్నట్టు చూసుకోవాలని కూడా అది కూడా మైండ్లో పెట్టాలని కోరుతున్నాను. లాస్ట్ ఒక 2 నెలల్లో జిల్లా స్థాయిలో సుమారుగా మనం ఒక 10,000 దాకా సోక్ పిట్, వాటర్ కన్సర్వేషన్ భాగంగా సోక్ పిట్లు చేయడం జరిగినాయి. సుమారుగా 2,000 దాకా మనము వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ సిటీ ఏరియాస్లో చేయడం జరిగినాయి. అదే కాకుండా మనము కొన్ని
కొన్ని కంపెనీస్తో కూడా టైఅప్ చేయడం జరిగినాయి, పర్టికులర్గా ప్లాస్టిక్ ఈ వేస్ట్ అలాంటివి యాక్టివిటీస్ మీద. ఈరోజు నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లోనే జిల్లాలో కొత్తగా మనము రోడ్స్ కూడా ప్లాస్టిక్, ఒకవేళ స్ట్రెడ్డెడ్ ప్లాస్టిక్ ఏ విధంగా రోడ్స్కి వాడుకోవచ్చు అది కూడా చేయబోతున్నాము. అది ఒక పైలట్ కింద ఒక 2-3 రోడ్స్ అంటే పంచాయతీ రాజ్ కానీ ఆర్ఎన్బి రోడ్స్లో కూడా వాడడానికి మనం మొదలు పెడుతున్నాము. సో అంటే ఇది ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక గవర్నమెంట్ ఎఫర్ట్ పెట్టుకొని మాత్రం ఇది ఒక అచీవ్ చేయడం అవ్వదు. మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరు జిల్లాలో సుమారుగా 25 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మందిలో ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం అయితేనే మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరపడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ తరపు నుంచి పనిచేసిన వాళ్ళు మహా అయితే ఒక 50,000 మంది ఉంటారు జిల్లా స్థాయిలో. ఈ 50,000 మంది ఎన్ని రోజులు ఎన్ని కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు మాత్రం అనుకున్నా కూడా మనం ఎట్టి పరిస్థితిలో మన జిల్లా స్థాయిలో సుమారుగా ఒక 2% మంది మాత్రమే అవేర్నెస్ పెంచుకోవడానికి అవుతుంది. అంతేకాని జనాలు లేదంటే ప్రజల దగ్గర ఈ యొక్క విషయం తీసుకెళ్ళినది అయితేనే, వాళ్ళ అవేర్నెస్ పెంచుకున్నది అయితేనే, వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయితేనే మనం ఈ యొక్క అవేర్నెస్ బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టిక్ యూస్, అదేవిధంగా మన స్వచ్ఛ ఆంధ్ర అనే ఒక థీము జనాల దగ్గర తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో అది కాబట్టి ఈరోజు జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క వార్డులో కూడా అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 మంది అటెండ్ అయినట్టు, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ చేసినట్టు, వాళ్ళని కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేసినట్టు యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగినాయి. అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టుకొని ఆ గ్రామ సభలో కూడా సుమారుగా ఒక 50 నుంచి 100 మంది గ్రామకి భాగస్వామ్యం అయినట్టు మనం ప్లాన్ చేసుకున్నాము. దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా, అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రతి ఒక్క సాటర్డే, ప్రతి ఒక్క థర్డ్ సాటర్డే కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంటాయి. ప్రతి ఒక్క థర్డ్ సాటర్డే ఖచ్చితంగా ఏదో ఒక థీమ్లో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంటాయి. ఈ యొక్క యాక్టివిటీలో ప్రతి థర్డ్ సాటర్డే దయచేసి ఇన్వాల్వ్ చేయాలి. సో మీరు ఇన్వాల్వ్ చేసినట్లయితే మీకు కూడా ఒక స్టేక్ హోల్డర్ అన్నట్టు మీకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీకు ఆ రెస్పాన్సిబిలిటీ మీ ఇంట్లో చూపించగలుగుతారు, మీ కమ్యూనిటీలో చూపించగలుగుతారు. దానివల్ల ఆటోమేటిక్గా ఒక రాబోయే 6 నెలల్లో లేదంటే ఒక సంవత్సరంలో మనం ఈ యొక్క స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మనం 100% అచీవ్ చేయని అవుతాము. సో ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు మున్సిపల్ కార్పొరేషన్కి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.